నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శంకర్ విలాస ఫ్లైఓవర్ మొదటి పిల్లర్ నిర్మాణాన్ని 10 రోజుల్లో చేపడతామని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరం కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఆర్ఓబీ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడారు. మెరుగైన పారిశుద్ధ్యం కోసం కమిషనర్, మేయర్ కృషి చేస్తున్నారని, కింద స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు మరిన్ని బాధ్యతలు అప్పగించి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 3 48 కోట్ల రూపాయలతో ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పారు. కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మార్పిచ్చి కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే రోడ్లు ఎక్స్టెండ్ చేయాలో అవన్నిటికీ కూడా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అవన్నీ చేసి కొన్ని చేశారు. శారదా నగర్ కాలనీ రోడ్ దాదాపుగా అయిపోయింది, నెహ్రూ నగర్ రోడ్ అయిపోయింది. అదేవిధంగా కంకరగుంట ఫ్లైఓవర్ కింద కొన్ని ఇష్యూస్ ఉంటే అవన్నీ సాల్వ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ కూడా 1 వీక్ 10 డేస్లో మిగిలినన్ని మార్చేస్తే యాక్చువల్గా 2 రోజులు నిన్న కానీ మొన్న కానీ ఫస్ట్ పిల్లర్ శంకర్ విలాస్కి పడాల్సింది. ఈ ట్రాఫిక్ దానివల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఏదైనా ఇంకో వారం 10 రోజుల్లో ఫస్ట్ 1 or 2 పిల్లర్స్ స్టార్ట్ చేసే విధంగా అంతా వర్కౌట్ చేస్తా ఉన్నాం. ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ ఇవన్నీ కాకుండా జిఎంసీ ఇష్యూస్ అయితే శానిటేషను కమిషనర్ గారు, మేయర్ గారు కష్టపడుతున్నారు. కానీ అయినా కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి సమస్యల వల్ల అది అనుకున్నంత స్థాయిలో మాకు ఇంప్రూవ్మెంట్, సాటిస్ఫాక్షన్ లేదు. దాని గురించి ఎమ్మెల్యేలు అంతా కూడా వాళ్ళ కన్సర్న్స్, వాళ్ళు వాయిస్ చెప్పారు. దీనికి కొన్ని ప్రొసీజర్లన్నీ కొన్ని వర్క్ చేస్తూ ఉన్నాం. అడిషనల్గా ఇంతకుముందు స్వచ్ఛ భారత్ మిషన్లో డంపర్ బిన్స్ తీసేయటం, అవి ఎక్కడ వేయాలో తెలియకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ పడేయటం, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ డంపర్ బిన్స్ అన్నీ మళ్ళీ తీసుకురావటం. అదేవిధంగా ఎమ్మెల్యేలకి కొద్దిగా ఎక్కువ బాధ్యతలు ఇచ్చి కార్పొరేటర్లు, లోకల్గా ఉండేవాళ్ళు కూడా ఎక్కువ బాధ్యతలు తీసుకొని ప్రతి వాటికి ఒక ట్రాక్టర్ కానీ, కాంపాక్టర్ కానీ, లేకపోతే గ్రాస్ కట్టర్స్, ఇవన్నీ వాళ్ళకి కావాల్సినన్ని ఎనఫ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేసి అకౌంటబిలిటీ చేసే విధంగా అదొక వర్క్. సో ఈ విషయంలో దాని గురించి కూడా చాలాసేపు రివ్యూ చేసాం. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నిటికీ దాదాపుగా 6,70,00,000 రూపాయలు కాంపెన్సేషన్ పే చేసి అంతా క్లియర్ చేశారు రామాంజనేయులు గారు. అది రేపు 48 కోట్లు ఎస్టిమేట్ వచ్చింది. అది ఎగ్జిక్యూటివ్ కమిటీ సిఆర్డిఏ వాళ్ళు ఈ 1 వీక్లో అప్రూవ్ చేసి దాన్ని టెండర్స్కి పిలుస్తా అన్నారు. సో దాని కోఆర్డినేషన్ ఇష్యూస్. అదేవిధంగా అమృత్ 2 స్కీమ్ తీసుకుంటే దాదాపు 350 కోట్లు, కరెక్ట్ నెంబర్ గుర్తులేదు. ఇవన్నీ కూడా అంతా వర్క్ అయిపోయింది ఇంజనీర్లది. 1 వీక్లో అవి కూడా టెండర్స్ కాల్ చేసే పరిస్థితి. గోరంట్ల వాటర్ ట్యాంకు అది చూస్తే మీరు ఆల్రెడీ కనెక్షన్స్ ఇచ్చి వాటర్ అంతా వస్తూ ఉంది చాలా వరకు. అయితే ఆ ట్యాంకు ఇన్కంప్లీట్గా అయిపోయింది, అది కూడా 6-7 ఏళ్ల నుంచి. అది వర్క్ వచ్చే కాంట్రాక్టర్ లేట్ అవుతుందని చెప్పి మేయర్ గారు చొరవ తీసుకొని దగ్గరగా ఉన్న వాళ్ళతో చూసి తొందరగా అది కూడా ఎలా కంప్లీట్ చేయాలనేది. అదేవిధంగా బొంగరాల బీడు ల్యాండ్, నల్లపాడు, నార్ల వెంకటేశ్వరరావు గారి ఆడిటోరియం, ఈ 3 కూడా డెవలప్ చేయాలనుకున్నాం. వాటి అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. అవన్నిటిని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి వాటిని కంప్లీట్ చేసే విధానం. కమర్షియల్ గార్బేజ్ కలెక్షన్ని 5 భాగాలుగా డిస్ట్రిబ్యూట్ చేసి అవి టెండర్ ఫైనలైజ్ చేసే విధానం. ఇవన్నీ కాకుండా గుంటూరు ఛానల్కి ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడాం. టోటల్గా స్టాట్యూటరీ లిమిట్ వచ్చేటప్పటికే మినిమం 90 days ఇవ్వాలంటున్నారు. ఏదైనా హోల్ ప్రాసెస్ ల్యాండ్ ఎక్విజిషన్కి 5 to 6 months పడుతూ ఉందంటున్నారు. దాన్ని ఏ విధంగా ఫాస్ట్ ట్రాక్ చేయగలం అనేది. ఇవన్నీ కాకుండా టోటల్ గ్రీవెన్స్ సిస్టమ్, గుంటూరు ప్రాంతంలో గ్రీవెన్సెస్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే పోలీస్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఇట్లా సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, వాటిని ఎలా అడ్రస్ చేయాలి, ఇట్లా వేరియస్ ఇష్యూస్ మీద టేకప్ చేసి అందరం కూర్చున్నాం. వైసీపీ న్యాయ విభాగం గుంటూరు జిల్లా సదస్సు శుక్రవారం గుంటూరు జేకేసీ కాలేజీ రోడ్లో జరిగింది. న్యాయ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. న్యాయవాదుల సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లేల్లాపిరెడ్డి, పోలూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెలలోనే అనేక మందిని, ఒక్క వ్యక్తి పైన 26 కేసులు, దాదాపు పట్ల 40 మంది పైన 10 కేసుల పైన ఉండే వాళ్ళు ఇంతమంది, వాళ్ళకి ఎఫ్ఐఆర్లు ఇవ్వరు, తర్వాత రిమాండ్ రిపోర్ట్లు ఇవ్వరు, తర్వాత పీటీ వారెంట్లు జడ్జిలు ఇండ్ల దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు. ఇలాంటి సందర్భంలో మనం కాపు కాసి వాళ్ళకి సర్టిఫైడ్ కాపీ చేయాలంటే 2-3 రోజులకు మేజిస్ట్రేట్లు ఇచ్చే కాలం. ఇట్లాంటి వాటిని ఒక్కొక్కటి అధిగమించుకుంటూ చాలా తీవ్రంగా, ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడ డబ్బులు తీసుకోకుండా తమ చేతుల్లో, తమ జేబుల్లోంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని న్యాయవాదులంతా పనిచేశారు. ఈ సందర్భంగా మీ అందరినీ కూడా అభినందిస్తున్నా.
దీని కారణం గతంలో మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు 300 పీపీ పోస్టులు లేకపోతే జీపీ పోస్టులు, ఏజీపీ పోస్టులు ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా నియామకాల్లో ఒక్కోసారి పార్టీ వాళ్ళతో కూడా స్థానిక ఎమ్మెల్యేలతో కూడా తగులాడిన సందర్భాలు. మన పార్టీ అంతా నిరాశ నిస్పృహలో ఉండి నాయకత్వం అంతా అండర్ గ్రౌండ్కి వెళితే లేకపోతే ఆ బాధతో కొంత ఎక్కడికైనా వెళితే మొత్తం లీగల్ సెల్ పైన బాధ్యత పడింది. రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా దాడులు, బుల్డోజర్లతో మన వల్ల ఇల్లు కూల్చివేతలు, తర్వాత ఊర్లలోంచి బయటికి తరిమేసే కార్యక్రమాలు. జూలై 10 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఆరగ్రహారంలోని కన్యక పరమేశ్వరి దేవస్థానంలో విశ్వావసునామ సంవత్సరం 22వ చాతుర్మాస్య వ్రతం జరగనుంది. చాతుర్మాస్య సేవా సమితి శుక్రవారం కన్యక పరమేశ్వరి దేవస్థానంలో ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించింది. ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సమితి కార్యదర్శి సాయి ఈశ్వర్ గుప్తా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు ఆంజనేయులు, ప్రస్తుతం అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. సిటీ బస్ బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మన రాష్ట్రం దాటి ఈ అరణ్యంలోకి వెళ్ళి ఈ చతుర్మాస దీక్ష చేస్తూ ఉంటారు. అయితే మా ప్రియతమ గురువుగారు ఆర్యవైశ్యుల గురువు అయినటువంటి మరి వామనాస్త్ర స్వామి వారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో 100 సంవత్సరాలు దాటినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రాజధాని ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరులో ప్రత్యేకంగా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, రైతులు బాగుండాలి, ఇతి బాధలు ఏమీ లేకుండా ఉండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో స్వామి గారు మంచి సంకల్పంతో మన గుంటూరులో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పర్మిషన్ తీసుకొని జూలై 10 నుంచి సెప్టెంబర్ 7 దాకా 2 నెలల పాటు ఇక్కడే ఉండి మరి అమ్మవారి పూజ చేయటమే కాకుండా సమస్త దేవతల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి అందరి యొక్క పూజ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలి అని, దేశంలో ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఇక్కడ తలపెట్టిన యజ్ఞానికి గుంటూరులో ఉన్న ఆర్యవైశ్యులు, మన జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు అందరూ కూడా అందరూ కలిసికట్టుగా ఒకే మాట ఒకే బాటతోటి తప్పనిసరిగా వచ్చి రోజు జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములై స్వామి ఇచ్చినటువంటి తీర్థం కానీ ఆశీస్సులు కానీ తీసుకొని తప్పనిసరిగా ముందుకెళ్ళాలని చెప్పి కూడా అక్కడి నుంచి స్వామి ఆశ్రమ సెక్రటరీ అయినటువంటి సాయి ఈస్టర్ గారిని ఇక్కడ పంపించి అన్ని అరేంజ్మెంట్స్ చూసి సక్రమంగా ఉండడం కోసం ప్రెస్ మీట్ పెట్టి మీ అందరూ తెలియపరచాలని ఉద్దేశంతో వచ్చారు. విశ్వంలోనే ఉన్నటువంటి ఏకైక వైశ్య కులగురు పీఠం కర్ణాటక ప్రాంతంలో గోకర్ణ క్షేత్రానికి దగ్గర హళదీపురం అనే ప్రాంతంలో సుమారు 7 గురువుల పరంపర తరువాత స్వామివారి 8వ పీఠాధిపతిగా ఉన్నారు. వారి చాతుర్మాస్య దీక్ష ఈ సంవత్సరం 22వ చాతుర్మాస్య దీక్ష మన గుంటూరు పట్టణంలో నిశ్చయించినారు. స్వామివారు దీక్ష తీసుకొని ఇప్పటి వరకు 22 సంవత్సరాలు అవుతుంది. ఈ 22 సంవత్సరాల్లో అనేక ప్రాంతాలలో చాతుర్మాస్య దీక్ష చేయడం జరిగింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలో వైశ్యుల ఉన్నతి, వైశ్య సమాజం యొక్క అభ్యున్నతి కొరకు అనేక
ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు తలపెట్టి గత సంవత్సరంలో జగద్గురు ఆదిశంకరాచార్య జన్మస్థలమైనటువంటి కాలడి ప్రాంతం నుంచి కాశీ వరకు సుమారు 4500 కిలోమీటర్లు వారు పాదయాత్ర గావించి హైందవ సమాజం కూడాను అభ్యున్నతి పొందాలి అన్న ఉద్దేశంతో చాలా గొప్పనైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం మన గుంటూరు ప్రాంతంలో చేయడం చాలా గొప్ప విషయం. గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి మన వైశ్య బంధువులందరూ కూడాను సేవలో చాలా గొప్ప స్థితిలో ఉన్నారు అని అనేక సందర్భాలలో అనేక ప్రాంతాలలో స్వామివారు వినడం జరిగింది. అంత గొప్పనైనటువంటి సేవ చేస్తున్నటువంటి వారికి సంపూర్ణంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని తెలియజేయడానికి ఎటువంటి సంశయం లేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరులో శుక్రవారం ఆయన మాట్లాడారు. కాకి దుస్తులు ధరించి శాంతి భద్రతల్ని కాపాడకుండా చంద్రబాబు లోకేష్లకు వత్తాస పలికితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అడ్డగోలుగా వ్యవహరిస్తే భవిష్యత్తులో చెరుడు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో, ఐపీఎస్ అధికారులు ఉన్నారో, డిఎస్పీలు ఉన్నారో, సిఐలు ఉన్నారో, ఎస్ఐలు ఉన్నారో గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మీరు సెక్షన్స్ వేసి మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేసి మమ్మల్ని జైల్లో పెట్టి వాళ్ళు నవ్వుకునే విధంగా వాళ్ళ సంకలు గుద్దుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు జాగ్రత్త. ఈ సమాజంలో చట్టం ఒకటి ఉంది. ఆ చట్ట ప్రకారం మీరు వ్యవహరించకపోతే మీ సంగతి కూడా తెలుస్తాం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మీరు కాకి బట్టలు వేసుకొని, మీరు రివాల్వర్ తీసుకొని, లాఠీ తీసుకొని మీరు చట్టాన్ని కాపాడాలి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి చెంచాలుగా పనిచేస్తే, లోకేష్ చెంచాలుగా పనిచేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోమాకండి. మాది ఒక పొలిటికల్ పార్టీ, మా శక్తివంతమైనటువంటి పొలిటికల్ పార్టీ. మేము అధికారంలో 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీ. మీ ఇష్టం వచ్చినట్టుగా తిక్క తిక్క వేషాలు వేస్తే మీరు పోలీసు అధికారులైనా మరొకరైనా సహిస్తూ ఊరుకోము. చట్ట ప్రకారం మీ అంతు తేలుస్తామనేది కూడా మీ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. వైసీపీ పాలనలో విస్మరించిన అభివృద్ధి పనుల్ని తమ ప్రభుత్వం గాడిలో పెట్టిస్తుందని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలని అమలు చేస్తున్నామని విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు ఈ అంశంపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రివ్యూ చేయడం ద్వారా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏవైతే నిలబడిపోయాయో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ 1 ఇయర్లోనే విజయోత్సవ సభలు జరపడానికి ముందుగానే ఏవైతే ప్రజలకు వాగ్దానం చేశామో, ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో వాటన్నింటిని కూడా ఆన్లైన్లోకి తీసుకురావడం జరిగిందని ఘంటాపథంగా చెప్పగలం. దీనికి ఎవరైనా వైసీపీ నాయకులు విమర్శలు చేసి లేదా చర్చిస్తామంటే వీఆర్ రెడీ టు డిస్కస్ ఆన్ ఆల్ ఇష్యూస్ ఇన్ వన్ ప్లాట్ఫామ్. కాబట్టి చేసే ప్రభుత్వం మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు ప్రజలకు తెలుసు. కాబట్టే వాటి విజయోత్సవాలు జరుపుకోవాలనుకున్న సందర్భంలో ఇది జరిగింది కాబట్టి కొంత విచారణ వ్యక్తం చేస్తున్నాం. బట్ ఏదేమైనా కలెక్టర్ గారి నేతృత్వం, మా మంత్రి గారి సూపర్వైజన్, ప్రతి వారం 10 రోజులకు ఒక మారు రివ్యూ చేయడం, మా అధికారుల సహకారం అందరికీ కలిపి ఈరోజు పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఇష్యూస్ కూడా ఆన్లైన్లో పెట్టడం, కొన్ని సెటిల్ చేసాం, కొన్ని పరిష్కరించాం, కొన్ని ఆన్లైన్లో ఉన్నాయి. వీటన్నింటి కంప్లీట్ కావడానికి ఒక 1 ఇయర్ పడుతుంది. ఏదైతే 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పామో అవి 2 ఏళ్లలోనే కంప్లీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.